విత్ ది హాలీవుడ్ న్యూస్. గ్లోబల్లీ ప్రతి ఒక్కరు ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ మ్యాన్, థర్డ్ మే మనకి అమెజాన్ ప్రైమ్లో గాడ్జిల్లా -1 అయితే మనకి స్ట్రీమింగ్ అవుతుంది. కంగారు పడద్దు, అది తెలుగు కానీ ఇట్లాంటి లాంగ్వేజ్ ఏమి రావు. వచ్చిన లాంగ్వేజ్ మనం చూసుకోవాలి, బట్ ఇట్ బి వర్త్ ఇట్ మ్యాన్. రీసెంట్ టైమ్స్ లో మనం ఎన్నో యానిమే నుంచి లైవ్ యాక్షన్ కి వచ్చి చూస్తున్నాం అనమాట. అండ్ కరెంట్లీ మనకి వన్ పంచ్ కూడా లైవ్ యాక్షన్ అయితే మనం తీసుకొస్తున్నారు. కరెంట్లీ రైటింగ్ ఇన్ ది ప్రోగ్రెస్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ బిగిన్ చేస్తారా అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. మొత్తానికి శుభం కాడ్ అయితే పలికారు అనమాట. సమ్మర్ తర్వాత నుంచి మనకి షూటింగ్ అయితే బిగిన్ చేస్తున్నారు బ్లేడ్ మూవీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, మనం వెళ్లే ముందు రీసెంట్ గానే మీకు మూవీ రికమెండేషన్ పెట్టాను. చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళలేదు, సో తప్పకుండా వాచ్ చేయండి. టాప్ క్లాస్ మీకు రికమెండ్ చేశాను. ఈ హాలిడేస్ లో మీరు విపరీతంగా మంచిగా రోజుకి ఒకటి చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డూ చెక్అవుట్. అండ్ షార్ట్స్ సెక్షన్ లో కూడా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి. డూ చెక్ అవుట్ అండ్ డూ నాట్ మిస్ మ్యాన్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ 100% ఆన్ పెట్టి. టిల్లు స్క్వేర్ మీకు 26 నుంచి మీకు నెట్ఫ్లిక్స్ లో మీకు పాన్ ఇండియా ఆల్ సౌత్ లాంగ్వేజ్ లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. మంచిమల్ బాయ్స్ ఇది మీకు టెంటేటివ్లీ థర్డ్ మే నుంచి మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మీకు ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజ్ లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ నితిన్ గారి రాబిన్ హుడ్ ఇప్పుడే మనకి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆ స్లాట్ అయితే బుక్ చేస్తున్నారు అనమాట. 20th December మనకి రిలీజ్ అయిపోతుంది. ఆన్ ది సేమ్ డే మనకి ముఫాసా కూడా రిలీజ్ అవుతుంది. ఇంక్లూడింగ్ మనకి తాండేల్ కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. సో అది విషయం అయితే. రీసెంట్ గానే మనకి కార్తికేయ గారి భజీ వాయువేగం మనకి టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. పెద్దగా అనిపించలేదు భయ్య, బాలేదు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ సూపర్ హీరో ఆ కైండ్ ఆఫ్ టచ్ అయితే మనకి ఉండబోతుంది అనమాట. మీరా రీసెంట్ గా మనకి తేజ సజ్జద్ అయితే మనకి చిన్నప్పటి వీడియో కంటే అయితే మనకి రిలీజ్ చేశారనమాట. విజువల్స్ పరంగా అట్ ది సేమ్ టైం స్టోరీ పరంగా యూనిక్ గా ఇట్ వాస్ గుడ్, బాగానే ఉంది అనిపించింది. బట్ నేను రియాక్షన్ కావాలని చేయలేదు, ఎందుకంటే నాకు ఆ డైరెక్టర్ మీద అసలు నమ్మకం లేదు భయ్య. సో అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు విజువల్స్ చూసి హైప్ ఎక్కించుకుంటున్నారు అనమాట. నేను ఆ టైప్ అయితే అసలు కాదు, నాకు ఆయన మీద ఇది అసలు నమ్మకం లేదు. సో మధ్యలో మనం అనవసరంగా ఏమీ లేకపోయినా కానీ ఏదో ఉందనుకొని హైప్ ఎక్కించుకోవడం కంటే సైలెంట్గా ఉండి థియేటర్లో కానీ కంటెంట్ సాలిడ్ ఉందనుకోండి, మనం అప్పుడు హ్యాపీ ఇంకా సాటిస్ఫై అయిపోదాం కదా. సో అందుకని చెప్పేసి మౌనం పాటిస్తున్నాను అనమాట. నాకైతే అస్సలు నమ్మకం లేదు భయ డైరెక్టర్ మీద. సో ఉన్నమాట చెప్పాలంటే టు బి ఫ్రాంక్ దాట్స్ మై ఆన్సర్. అందుకే నేను మౌనం పాటిస్తున్నాను లిటరల్లీ. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్గా మనకి జై హనుమాన్ది ప్రీలుక్ అని చెప్పకూడదు, జస్ట్ మనకి అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏఐ పోస్టర్ అయితే మనకి రిలీజ్ చేశారు. అది చూసి కూడా హైప్ ఎక్కించుకున్నారు భయ. ఇంకేం చెప్పాలి చెప్పండి, అది ఏఐ పోస్టర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో క్వాలిటీ ఏమన్నా ఉంది అబ్బా, ఏఐ పోస్టర్ భయ్య, అది నిజమైంది కాదు. నిజమైంది అనుకోండి ఓకే, సినిమాలో ఉంది రిలీజ్ చేశారు అనుకోండి ఓకే, ఇది హైప్ ఎక్కించుకోవడం తప్పులేదు. కానీ అది ఏఐ పోస్టర్ని పట్టుకొని కూడా క్వాలిటీ ర్యాంపేజ్ ఉందా అంటే మరీ టూ మచ్ అనిపించింది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, తెలుగు స్టేట్ ఆడియన్స్ అందరూ కూడా రీమేక్స్ అంటే విపరీతంగా చిరాకు పుట్టిపోయి ఇసుకెత్తిపోయింది అనమాట. లిటరల్ నేనైతే అసలు రివ్యూస్ పెట్టకుండా మానేసేసాను ఏదన్నా కానీ. అది ఇంకా ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుగులో ఉన్న మూవీని కూడా మనకి రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు అనమాట. అసలు ఎంత దౌర్భాగ్యం ఇది. జయ 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 హే మనకి మలయాళం మూవీ అనమాట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్య. ఆ మూవీని మనకి తరుణ్ భాస్కర్ గారు అయితే మనకి రీమేక్ చేస్తున్నారు అనమాట. నేను మీకు లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పా, గుర్తుందా? కీడాకోల మూవీ రివ్యూలోనో అంతకుముందు ర్యాండమ్గా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ మూవీ కేవలం ఆయన కోసం మాత్రమే తీసుకున్నారు. హీరోగా చూపించుకుందాం, ప్రూవ్ చేసుకుందాం అనే కైండ్ ఆఫ్ థాట్లో ఉండి ఆ మూవీ చేశారు అనే ఫీలింగ్ వచ్చింది మూవీ చూసినప్పుడు. ఎవ్రీథింగ్ అంతా కూడా ఇప్పుడు ఇంక చూస్తానంటే నాకు అదే అనిపిస్తుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం చూసి అయిపోయింది అనుకుంటా కంప్లీట్గా. సీనియర్ హీరోస్ అంటే వాళ్ళు చేసేసారు, అయిపోయింది, రీమేక్ చేయకూడదు, మనం పెద్ద మిస్టేక్ చేసామని చెప్పేసి వాళ్ళు రిలీజ్ అయిపోయారు అనమాట. తరుణ్ భాస్కర్ అందులోనూ కొంచెం యంగ్గా ఉన్న వ్యక్తి. సో అసలుకే ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే అన్నిటి మీద మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి. సో తెలుగులో ఉన్న దాన్ని కూడా రీమేక్ చేద్దాం అనే ఆలోచన ఎవరిచ్చాడు కానీ ముందు అబ్బు దండం పెట్టచ్చు. అందు నెక్స్ట్ వన్ మనకి టీజర్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో ఆ ఫీల్ గుడ్ మూవీస్కి అవును నేను కావాలని పెట్టలేదు రియాక్షన్, ఎందుకంటే అప్పుడు ఆయన అన్న అంటే ఫీల్ గుడ్ మూవీస్కి ఎందుకో అంత ప్రాపర్గా టీజర్ కట్ కానీ 12 కట్ కానీ అంత ప్రాపర్గా చేయట్లేదేమో నా ఫీలింగ్. అప్పుడు ఆయన కూడా అంతే అనిపిస్తుంది, నీరసం వచ్చింది. ఇప్పుడు కూడా అది చెప్తుంది, దాంట్లో ఏ డౌట్ లేదు, టీజర్ కానీ 12 కట్ కానీ. అందుకని డిసైడ్ అనమాట ఫీల్ గుడ్ మూవీస్కి మనం ఎటువంటి టీజర్ కట్ 12 కట్స్ ఇవన్నీ రియాక్షన్లు వద్దు, డైరెక్ట్గా థియేటర్కి అయితే మనం ఎంజాయ్ చేద్దాం. సో అక్కడ మనకి మ్యాటర్ అర్థమైపోయింది, అనవసరంగా ఇక్కడ మూడ్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకని. సో ఇచ్చినంత వరకు అయితే మంచిగా రిఫ్రెషింగ్గా ఫీల్గా మంచి కామెడీగా ఒక ఎంటర్టైన్మెంట్గా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది అనిపించింది. ఇట్స్ గుడ్ అనిపించింది మ్యాన్. ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు, పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఆడవండి. మన ఇండియన్ సినిమాలో ఇదివరకు ఎప్పుడన్నా ఇలాంటి జరిగితే కింద డామ్స్ కామెంట్ చేయండి. మన చియాన్ విక్రమ్ గారి వీర ధీర
అసురన్ మనకి పార్ట్ 2. నోట్ దిస్ పాయింట్, చాలా క్లారిటీ ఏమనండి, పార్ట్ 2. ఐ రిపీట్, పార్ట్ 2 మనకి చిన్నపాటి వీడియో కనెక్ట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం రీసెంట్ టైమ్స్లో ఇంత ఫ్రెష్ అయితే వెళ్ళలేదు భయ్య. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. అట్ ది సేమ్ టైం విజువల్స్ కానీ అండ్ ప్లాట్ని కానీ కొంచెం మంచిగానే పిక్ చేసుకున్నారు. నేనైతే కాసేపు ఏంటది ఎడిటింగ్ మిస్టేకా లేదా కావాలని పెట్టారా నాకేం అర్థం కాల. కొంచెం అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఓకే, ఫస్ట్ వీళ్ళు పార్ట్ 2ని రిలీజ్ చేస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత అప్పుడు పార్ట్ 1 ప్రీక్వల్ పార్ట్ 1 మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటిది ఇదివరకు ఎప్పుడైనా జరిగితే వేరే ఫిల్మ్స్కి కింద డామ్స్ కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ మనకి పార్ట్ 2ని రిలీజ్ చేసి తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ విక్రమార్కుడు 2. ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్ మీకు చాలా క్లియర్గా చెప్పాను అనమాట, రవితేజ గారు చెయ్యట్లేదు, యాక్ట్ చేయట్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి. బట్ స్టోరీ మాత్రం రెడీ అయిపోయిందని చెప్పేసి. అండ్ రీసెంట్ గానే మనకి ప్రొడ్యూసర్ గారు అయితే రివీల్ చేశారు అనమాట, విక్రమార్కుడు 2 కూడా మేము వేరే యాక్టర్స్ కోసం మేము చూస్తున్నాము, సెర్చ్ చేస్తున్నాము, ఇంకా ఏది లాక్ చేసుకోలేదని చెప్పారు. సో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైందంటే రాజమౌళి గారు డైరెక్షన్ చేయట్లేదు, రవితేజ గారు అస్సలు యాక్ట్ చేయట్లేదు, ఆయన రవితేజ గారు ఉంటేనే చేస్తా అని చెప్పేశారు. సో ఇంక వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే విక్రమార్కుడు 2 అనేది ఇట్స్ గోనా బి అ ఫ్రెష్ వన్ అని నా ఫీలింగ్. ఫ్రెష్ వన్ అంటే ఇప్పుడు మనకు కొత్త ట్రెండ్, ఒక స్టైల్ ఫాలో అవుతున్నారు కదా, అంటే టైటిల్ అదే పెట్టేసుకొని కొత్త యాక్టర్ని కొత్త స్టోరీ మనకి తీసుకొస్తారు అనమాట. అంటే ఇది కొంచెం హాలీవుడ్ లో బాగా ఫాలో అవుతారు. బట్ నాకైతే అసలు నమ్మకం లేదు ఇది అసలు ముందు టేక్ ఆఫ్ అయ్యి షూటింగ్ చేస్తారని చెప్పేసి. సో నాకైతే అసలు నమ్మకం లేదు. ఈ స్టోరీ అనేది అంతే రెడీ అయిపోయింది, అంతే ఒక చోట ఉండిపోయిద్దాం అనుకుంటున్నా. అంతే నెక్స్ట్ వన్ బాగ్. ఆ తెలుగు టైటిల్ బాగ్. మనము అమ్మ ఇదే పాట ఎన్ని పాటలు తీసుకొస్తారు, ఇది 4వ పాట. ఇది ఆయనకి ఇంక ఇది తప్ప ఇంకా వేరే జోనర్ సెట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇది తీసుకొస్తున్నారు అనుకుంటా. బట్ వీ నీడ్ టు అప్రిషియేట్ మ్యాన్. అంటే ఆయనకంటే ఒక క్లారిటీ ఉంది, అంటే నాకు ఇంక ఇది తప్ప ఇంకోటి సెట్ కాదు కాబట్టి మనం దీంట్లోనే వెళ్ళాలని చెప్పేసి. సో అది మాత్రం ఆయన ఒప్పుకున్నాడు, అది బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మనకి ఇనిషియల్గా 26th అనుకున్నారు, బట్ అది పోస్ట్పోన్ చేసుకొని 3rd May అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. త్రివిష్ణు అండ్ రెబా మోనిక్. ఈ పేరు మాత్రం నిజంగా నాకు ఒక హాలీవుడ్ వైబ్ వచ్చింది ఎప్పుడు పలికినా కానీ. రెబా మోనిక్. ఓకే, ఆల్రైట్. మనకి ఇది మనకి ఒక క్రైమ్ కామెడీ మూవీ అనమాట. సో ఇన్వెస్టిగేషన్. అండ్ నెక్స్ట్ వన్ డబ్బులు వచ్చేసి క్యాష్ చేసుకుందాం, దాట్స్ సింపుల్. ప్రేమలు 2 ఇన్ సినిమాస్ 2025. అండ్ కమింగ్ టు ది మ్యాట్ 2 మనకి రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేశారు, పూజ లాంచ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అండ్ షూటింగ్ కూడా మనకి బిగిన్ చేశారు. అండ్ కమింగ్ టు ది నార్త్ థియేట్రికల్ రైట్స్, అస్సలు విపరీతమైన బిజినెస్ జరిగింది భయ్య. అండ్ ఈ సంవత్సరం నేను కొన్ని ఫిలిమ్స్ అనేవి ఎంత వస్తాయి ఎస్టిమేషన్ పరంగా, కొన్ని ఫిలిమ్స్ అనేవి కొంచెం ఎక్కువ స్కోర్ చేసేవి ఒక లిస్ట్ కింద ఎస్టిమేషన్ అయితే వేసుకున్నాను. సో 3000 crores నుంచి 3500 crores ఈ సంవత్సరం 2024 is going to be the biggest golden year for the టాలీవుడ్ తెలుగు సినిమా. మనం నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్ కానీ ఒక డెకేడ్ గడిచిపోయినా కానీ ఈ సంవత్సరం గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ రేంజ్ లో మనకి కలెక్షన్స్ అనేవి ఓవరాల్ గా మనకి ఈ సంవత్సరం అంతా 3000 నుంచి 3500 crores టర్న్ ఓవర్ అయితే జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఏ ఇయర్స్ లోనూ ఇది పాసిబుల్ కాదు. అండ్ ఈ రికార్డ్ ని మనమే బ్రేక్ చేసుకోవడానికి మళ్ళీ చాలా టైం పట్టింది. ఆల్ రైట్, ఎన్టీఆర్ గారి దేవరా మూవీ మనకి త్వరలో షూటింగ్ బిగిన్ చేస్తారు అనమాట. వార్ 2 ఆ 10 days షెడ్యూల్ మనకి కంప్లీట్ చేసుకుని వచ్చారు. అండ్ నార్త్ మనకి థియేట్రికల్ రైట్స్ అనేవి 45 కోట్లకి అయితే మనకి సోల్డ్ చేశారు అనమాట. అండ్ కమింగ్ టు ది పుష్ప, టాలీవుడ్స్ న్యూ రికార్డ్ ఆన్ హోల్డ్. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళ మీద ఆ రికార్డ్ అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇన్ ది కమింగ్ డేస్లో మనకి ఏ ఫిల్మ్స్ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారో చూడాలి. 200 కోట్లు మన నార్త్ థియేట్రికల్ రైట్స్ అయితే మనకి సోల్డ్ చేశారనమాట. 200 కోట్లు. ప్రీవియస్గా అయితే 100 కోట్లు మాత్రమే RRR మూవీ. అంతే అనమాట, ఇంచుమించు ఆ రేంజ్లో మాత్రమే ఉంది. సో ఇది కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, నాగశ్విన్ అండ్ ప్రభాస్ గారి కల్కి మూవీ 100 కోట్లు నార్త్ అయితే మనకి థియేట్రికల్ రైట్స్ అనేవి సోల్డ్ అయ్యనమాట. మంచి డీల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్తోనే 100 కోట్లు, దాట్స్ క్రేజీ మనీ. అండ్ గేమ్ చేంజర్ మూవీ అయితే మనకి నార్త్ థియేట్రికల్ రైట్స్ అనేవి మనకి 75 కోట్లకి అయితే మనకి సోల్డ్ చేశారనమాట. అండ్ కమింగ్ టు ది డిజిటల్ రైట్స్, మొత్తం మనకి గేమ్ చేంజర్ అనేది మొత్తం మనకి 160 కోట్లు అయితే మనకి సోల్డ్ అయినాయి. అంటే మనకి జీ కూడా మనకి భాగం అయితే ఉంది. అంటే మనకి మూవీ అనేది థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రైమ్ వీడియోలో మాత్రమే కాకుండా జీలో మనకి ఒక లాంగ్వేజ్ వచ్చిద్దేమో అనుకుంటున్నాను నేను. అంటే వీళ్ళు మొదటి నుంచే వీళ్ళు కొలాబ్ అయి ఉన్నారు అనమాట, మొదటి నుంచే వీళ్ళు. అండ్ కమింగ్ టు ది బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది ఇయర్, ఓటీటీ డిజిటల్ రైట్స్ అనమాట. 250 కోట్లు పైగానే మనకి డీల్ అనేది జరిగింది మన నెట్ఫ్లిక్స్తో. పుష్ప 2 ద రూల్. పుష్ప 2 మాత్రం 2 బెంచ్ మార్క్స్ అయితే మనకి సెట్ చేసినాయి అనమాట. ఒకటేమో ఓటీటీ, ఇంకోటి మనకి నాట్ థియేట్రికల్ డీల్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎవరు బ్రేక్ చేస్తారు అనేది ఇట్స్ గోనా బి అన్ ఎక్సైటింగ్. ఏదన్నా కానీ పార్ట్ 2నే మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో మనం చూసుకోవాలంటే
ప్రభాస్ గారికి ఛాన్స్ ఉంది. సలార్ 2 ఉంది, అట్ ది సేమ్ టైం కల్కిది మళ్ళీ ఇంకో పార్ట్ ఉంది కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా? ఆ దేవరా 2 అంటే దేవరా అనేది ఫస్ట్ మనకి ఇనిషియల్ పార్ట్ మీద హ్యూజ్ గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే అది ఏ రేంజ్ లో హైప్ అండ్ ఆ బజ్ ని క్రియేట్ చేస్తుందో. అలా అనేది క్లాష్ లో కోటి నిలబడింది. సో హ్యూజ్ ఛాన్స్ అయితే ఉంది. అండ్ కల్కి ఆల్రెడీ మీరు చూసారు, ఆ నార్త్ అనేది మనకి ఫస్ట్ పార్టే 100 చేశారు అనమాట. వెల్ రావరీస్, దట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. హోప్ యూ ఎంజాయ్ లాట్ అనుకుంటున్నాను. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed, and I'll catch you on the next